ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. ఈ కథ వినిన తరువాత ఈ కథ పేరు ఏమిటిదో మీరే చెప్పాలి. అనగనగా ఒక పెద్ద గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళ చిన్నప్పుడు ఉండేవాళ్ళు చాలా మంచి స్నేహితులు. అలా ఒకరోజు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక బాబా అక్కడికి వచ్చి, మీరు ఎడారి ప్రయాణం చేస్తే మీకు అంతులేని సంపద దొరుకుతుంది అని చెప్పి వెళ్ళాడు. దాంతో ఆ ఇద్దరు స్నేహితులు సంతోషపడిపోయి ఇంటికి వెళ్ళి ఇలా చెప్పారు, మాకు ఒక బాబా చెప్పాడు, మేము ఎడారి ప్రయాణం చేస్తే అంతులేని సంపద దొరుకుతుంది అని చెప్పారు. అలా సరే అని వాళ్ళు రేపు బయలుదేరదామనుకున్నారు. అలా వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అలా ఒక స్నేహితుడు తనకు దాహం వేసిందని తన దగ్గర ఉన్న అన్ని నీళ్లు తాగేశాడు. ఇంకొక స్నేహితుడు వచ్చి, నాకు నీళ్లు ఇవ్వకుండా మొత్తం నువ్వే తాగేశావా అని తనను కొట్టాడు. అప్పుడు కొట్టిన వాడిని కిందకు వంగి మట్టి పైన, ఈరోజు నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని రాశాడు. అలా కొంత దూరం వెళ్ళాక వాళ్ళిద్దరిలో ఒకరికి ఒక నీటి మట్టం కనిపించింది. దాంతో ఒక స్నేహితుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అది లోపలికి లాక్కుంటుంది మట్టి. అతను అందులోకి అడుగు పెట్టగా ఆ మట్టి తనను లోపలికి లాక్కుండడం చూసి అతను గట్టిగా అరుస్తున్నాడు, స్నేహితుడా నన్ను వచ్చి కాపాడు అని. అప్పుడే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి లాగాడు. దాంతో తన స్నేహితుడు బయటపడగా అతను రాయిపై ఇలా రాశాడు, ఈరోజు నా స్నేహితుడు నన్ను కాపాడాడు అని. అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఒక గుహ కనిపించింది. అరే, చాలా అలసటగా ఉంది, మనము ఈ గుహలో కూర్చొని కాసేపు తర్వాత వెళుదాము అనుకుని ఆ గుహలోకి వెళ్ళారు. ఆ గుహలో ఒక పెద్ద బంగారపు గుహ. వాళ్ళు దాన్ని చూడగా సంతోషపడిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్న సంచిలో ఆ బంగారాన్ని ఎంత పడితే అంత నింపుకొని వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ కథలో నీతి ఏమిటిది అంటే, మంచి విషయాలని గుర్తు పెట్టుకోవాలి, చెడ్డ విషయాలు వదిలేయాలి అని ఈ కథలో నీతి.